అర్జున్ నా మాట విని కావేరికి విడాకుల నోటీస్ పంపించాడు. కాకిని కూడా ఇంట్లో నుంచి గెంటేశాడు. ఇక ఈ ఇంట్లో మనకి తిరుగులేదు. అయ్యో యమజ ఆగో! యమజ ఆంటీ, గుడ్ న్యూస్ ఆంటీ. ఏంటి యమజ? అర్జున్ కావేరికి విడాకుల నోటీస్ పంపించాడు కదా. అది అందరికీ తెలిసిందే కదా, అందులో కొత్త ఏముంది? కావేరి కూడా అర్జున్ నాకు అవసరం లేదు అని సంతకాలు పెట్టింది. ఏంటి? కావేరి అర్జున్ని వద్దనుకుందా? అవునా ఆంటీ? ఈ దెబ్బకు వాళ్ళిద్దరూ విడిపోయినట్టే. ఇక నాకు తిరిగే ఉండదు. నువ్వు చెప్పింది కరెక్టే యమజా. కాని కాకి కావేరి పుట్టింటి వాళ్ళు కావేరి వైపే ఉన్నారు. భువన కూడా వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చెప్పింది నిజమే ఆంటీ. కానీ అటువైపు ఎంతమంది ఉంటే నాకెందుకు? నా వైపు అనసూయ ఆంటీ ఉన్నారు. నాకు అది చాలు. ఆంటీ, నాకు మొదటి నుంచి మీ మీద నమ్మకం ఉంది. మీరు మాత్రమే మా పెళ్లి చేస్తారనుకున్నాను. ఇప్పుడు అదే నిజమవుతుంది. కావేరికి బావకి డివోర్స్ అయిపోతే ఇక వాళ్ళు జన్మలో కలవరు. అప్పుడు మీకు ఏం కావాలంటే అది ఇస్తాను. పిచ్చి పిల్ల, ఏమాత్రం దానికేనా? వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకుంటే సరిపోదు. అర్జున్తో నీ పెళ్లి కూడా జరగాలి. అప్పుడు నాకేం కావాలో అడుగుతాను, ఇద్దుగాని. అబ్బో, ఆ అమ్మాయి గారికి ఎక్కడలేని సిగ్గొచ్చేసిందే. ఏ మగాడు రెండోసారి మాట్లాడడానికి కూడా ఇష్టపడని విషయాన్ని నాతో పదే పదే చెప్పిస్తున్నారు. ఈ కావేరి పతిత. అర్జున్ బాబు, నా నీడని చూడ్డానికి కూడా ఇష్టపడ్డం లేదు. అలాంటి మనిషితో కాపురం ఎలా చేయాలి? భోజనం చేయండి. నేనే డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేవాడిని కదా, ఇలా తీసుకొచ్చావెందుకు? మహాప్రభో, మిమ్మల్ని భోజనానికి రమ్మని 100 సార్లు పిలిచాను. తమరు వినిపించుకోలేదు. అందుకే నేనే తీసుకొచ్చాను. కావేరి ఎక్కడుంది? తను భోజనం చేసిందా? ముందు మీరు భోజనం చేయండి. తను ఇక్కడే ఎక్కడో ఉంటుంది, తర్వాత తింటుందిలేండి. కావేరి, అర్జున్ గారు తన భార్యకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. పాపం, అర్జున్ డివోర్స్ పేపర్స్ పంపించాడనగానే కావేరి అప్సెట్ అయింది. భోజనం చేసిందో లేదో కూడా తెలీదు. కావేరి, చచా,
చిన్నపిల్లలాగా ఎవరైనా ఇలా ఏడుస్తారా? అయినా ఇప్పుడు ఏమైంది? డివోర్స్ అన్నంత మాత్రాన భార్యాభర్తలు విడిపోయినట్టేనా? లేదు బావా, అర్జున్ బాబు విడిపోవాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు ఎవరు చెప్పినా వినరు. చూడు కావేరి, కాలు తడవకుండా సముద్రం దాటగలిగే మనిషి కన్నీళ్లు తడవకుండా సంసార సాగరాన్ని దాటలేడు అన్నారు కవి. కాబట్టి కష్టాలు వచ్చాయని భయపడకూడదు. బావా, నువ్వు డాక్టర్వి, రచయితవి కావు. అమ్మయ్యా, నీ డల్మూడ్ నుంచి బయటికి వచ్చావు. తిను. కావేరి, చిన్నప్పుడు అమ్మని కోల్పోయిన నన్ను అత్తయ్య నువ్వు ఆదరించారు. నన్ను మీరు బాధ్యత అనుకున్నారు కానీ భారం అనుకోలేదు. అలాంటి నువ్వు ఇప్పుడు కష్టంలో ఉంటే నేనెలా వదిలేస్తాను? కావేరి, తప్పు చేసిన వాళ్లే భయపడాలి. ఏ తప్పు చేయని నువ్వెందుకు భయపడాలి? ఒక్కోసారి నిజం బయటికి రావడానికి టైం పడుతుంది. అంత మాత్రాన నిజం చచ్చిపోతుందని, దాన్ని పాతేశారని అనుకోకూడదు. బావా, నేనేంటో అత్తయ్యకి తెలుసు, అర్జున్ బాబుకి తెలుసు. అయినా నన్ను అనుమానిస్తున్నారు. అదే అదే చాలా బాధగా ఉంది. కావేరి, బాధపడుతూ కూర్చుంటే సమస్య ఎప్పటికీ సాల్వ్ కాదు. పరిష్కారం వెతకాలి. అలా వెతకాలంటే ఒంట్లో ఓపిక ఉండాలి. ముందు భోజనం చెయ్యి. ఈయన గారికి మరదలు భోంచేసిందో లేదో కావాలి. ఆవిడ గారు బాధపడుతుంటే పక్కనే ఉండాలి. అంతేకాని భార్య గురించి పట్టించుకోవడానికి మాత్రం తీరికుండదు. నాకు నిజంగా ఆకలి లేదు బావా. కావేరి, భోజనం చేయటం అనేది బ్రతకడం కోసం. బాధపడ్డం అనేది మనసుకు సంబంధించింది. నువ్వు రెండింటినీ కలిపేస్తున్నావు. ముందు భోంచేయి, ఆ తరువాత కావాల్సినంతసేపు బాధపడు. నిన్నెవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఈ కుటుంబానికి నేనెంతో రుణపడున్నాను. అది తీర్చుకునే టైం ఇప్పటికొచ్చింది కావేరి. నన్ను నమ్ము. నీ లైఫ్ సెటిల్ అయ్యేదాకా నీకండగా ఉంటాను. ముందు అన్నం తిను, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ప్లీజ్ తీసుకో.